ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికి వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 25వ వచనం. అయితే వారు కాపురముండనారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. ప్రియమైన వాళ్ళారా, సర్వసృష్టికర్త అయిన దేవుడు, కృప కనికరం గల తండ్రి యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకానికి దిగొచ్చి కల్వరి శిలువలో ప్రాణం పెట్టినాడు. ఆయన రక్తము కార్చి సర్వలోకంలో ఉన్న పాపులందరినీ విమోచించడానికి ఇష్టపడ్డాడు. అయితే కొంతమంది ఆయనకు విధేయులు అవుతారు, కొంతమంది ఆయనకు అవిధేయులుగా ఉంటారు. దేవుని సంఘంలో ఉండి కూడా కొందరు అవిధేయులుగా ఉంటారు. ఇక్కడ చూసినట్టయితే యెహోవా యందు భయభక్తులు లేనివారు అంటున్నాడు. నిజమే, ఈనాడు రక్షింపబడినప్పటికీ సంఘంలో దేవుని భయము అంటే దేవుడు చూస్తున్నాడా, చూస్తే తర్వాత క్షమాపణ అడుగుదాం, మనకు నచ్చింది, మన కోరిక ఉన్నది, మనకు తోసింది చేసుకుంటా పోతుంటారు. అది పాపం అని తెలిసినప్పటికీ, ఇది దేవునికి నచ్చదని తెలిసినప్పుడు, ఇది దేవుని ఇష్టం కాదని తెలిసినప్పటికీ చాలామంది అట్లనే పోతుంటారు. అంటే ఈ మాట ఏం చూపిస్తుంది? దేవుని యందు భయము భక్తి లేని జీవితం. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు మనకు సెలవిచ్చే మాట ఏంటంటే, మా ప్రసంగి, జ్ఞాని అయిన ప్రసంగి చెప్తాడు ఏమనంటే 12వ అధ్యాయంలో, మానవ కోటికి ఇదే విధి ఏమనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించుటనే, ఇంకొకటి లేనే లేదు అని చెప్పినాడు. అయితే భూమి మీద ఉన్న మనుషులు తమ పేరు కొరకు కొందరు ఏదో పేరు సంపాదించుకుందాం అనుకుంటారు, కొందరు ధనం సంపాదించుకుందాం అనుకుంటారు, కొందరు ఏదో మంచోడు అనిపించుకోవడానికి ప్రయాసపడుతుంటారు. కానీ దీని అంతటికి కారణం ఏంది అని అంటే దేవుని యొక్క భయము భక్తి విడిచిపెట్టరు కాబట్టి ఇవన్నిటి మీద లేదు. అయితే దేవుడు ఏం చేసినాడంటే వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. ఈనాడు మనం పేపర్ తిరిగేసిన, యూట్యూబ్ చూసిన, వార్తలు చూసిన, ఎన్నో స్థలాల్లో ఏమంటారు కొండ చర్యలు విరిగి పడుతున్నాయి, ఎన్నో తుఫాన్లు వస్తున్నాయి, వాగులు పొంగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, సముద్రం పొంగుతుంది. ఎన్నో స్థలాల్లో అసలు ఊహించని రీతిలో మనుషులు చనిపోతున్నారు. అసలు మనుషులు ఎప్పుడు అనుకోలేదు అట్లా, అరే ఇట్లా చేస్తారని. కానీ ఇది ఎందుకు జరుగుతుంది అని ఆలోచన చేస్తే, సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి మహిమపరిచేది, దేవుణ్ణి ఆరాధించేటి దేవుడు కాని వాటిని సృష్టమును పూజిస్తున్నారు ఈనాడు. దేవునికి బదులుగా దేవునికి ఆయాసకరమైన సృష్టమును అంటే ఆయన కలగజేసిన సృష్టిని ఆరాధన చేస్తున్నారు. దేవుని భయం అస్సలు లేదు. అంత పంట విస్తారంగా బంతున్నది, అనుకున్నది దొరుకుతుంది, చూడాలనుకున్న చూస్తున్నారు, తినాలనుకున్న తింటున్నారు, తాగాలనుకున్న తాగుతున్నారు, వెళ్ళాలనుకున్న చోటుకి వెళ్తూనే ఉన్నారు. అందుకే దేవుడు ఆనాడు వారి మధ్యకు సింహాలను పంపినాడు. ఈనాడు తను సృజించిన సృష్టికి చెప్తున్నాడు. తుఫానుకి చెప్తే తుఫాను గురించి ఏం రాసినారంటే, ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను అని ఉంది. ఆయన ఆజ్ఞ నెరవేరుస్తుంది తుఫాను. ఆయన ఎంతమంది అయితే భయం భక్తి లేకుండా ఉన్నారో వారందరినీ తీసివే అంటే వారిలో కొందరిని చంపాను అని అక్కడ సింహంలో గురించి రాశారు కదా. ఇప్పుడు ఎన్నో స్థలాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, తుఫాన్లు వచ్చి కొట్టుకోపోతున్నారు. కొంతమంది బతుకుతున్నారంటే భయం లేని వాళ్ళు చనిపోతారు అన్నట్టు. దేవుని యందు భయభక్తులు లేని వాళ్ళు దేవుడు తీసేస్తున్నాడు. కొందరు బతుకుతున్నారు, ఇక్కడ కొందరిని చంపినాడు అన్నారు. అదే రీతిగా ఇప్పుడు ఈ విపత్తులన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే దేవుణ్ణి విడిచి వేరే వాటిని అనుసరించిన కారణం. ప్రియ సహోదరుడా, ఉదయకాలం యేసుక్రీస్తు రక్తంతో విమోచింపబడిన నీవు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో నువ్వు దేవుని భయము కలిగి ఉన్నావా? కలిగి ఉండేటట్టు నీ కుటుంబాన్ని కానీ నీ సంఘాన్ని కానీ నడుపుతున్నావా? ఇది లేకపోతే దేవుడు నిన్ను తీసేయడం పెద్ద విషయం ఏం కాదు. అయితే మనం ఉన్నాం ఎందుకంటే ఆయన మహిమ కొరకు మనం భయభక్తులు కలిగి ఆయనను మహిమపరిచి ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాటలు దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నమ్మదగిన దేవా, భూపతులకు అధిపతి, నీకు అనేక సార్లు నా మట్టుకు నేను కూడా భయము భక్తి లేకుండా తోసినే చేసుకుంటూ బతికినవాడిని. ఆయన నన్ను కనికరించి ఈనాటికి సజీవంగా ఉంచినావు. ఈ లోకంలో ఎంతోమంది భయం విడిచి తిరిగిన కారణాన, భక్తి విడిచి తిరిగిన కారణాన్ని నువ్వు తుడిచివేస్తున్నావు. అట్టి ఇది లేకుండా సంఘము, విశ్వాసులము
నిన్ను ప్రేమించే వారమై ఉండి నీ యందు భయభక్తులు నిలుపుట కృపనీయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.